ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కోసం అడిగి తెలుసుకున్నాం. స్వకుంకుమ విలేపనామలిత చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాంకుశమభాసురాం జపవిదో స్మరేదంబికాం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లలితా త్రిపుర సుందరి దేవతాయై నమో నమః. దివ్యదర్శిని ప్రేక్షకులందరికీ ఆ జగన్మాత దివ్యాశీస్సులతో సకల శుభాలు కలగాలని ప్రార్థన చేస్తూ ఈ నవరాత్రులలో భాగంగా మనం ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి తాలూకా మహత్యాన్ని మనం తెలుసుకుందాం. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మల కన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ. అమ్మవారి తాలూకా శక్తి వర్ణనాతీతం. ఎంతో మనకు ఉండేటువంటి చతుర్దశ భువనాలు ఉన్నాయి. మనకి భూలోక, భువన్లోక, శుభంలోక, జనుల్లోక, మహోలోక, తపోలోక, సత్యలోకాలన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మణిద్వీపం అని ఒక లోకం ఉంటుంది. ఆ మణిద్వీపంలో అమ్మవారు 1000 మండపాల మధ్యలో పంచప్రేతాసనాశనయ్యి కూర్చొని ఈ జగత్తునంతటిని కూడా చతుర్దశ భవనాల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆవిడ తాలూకా అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొత్తం సమస్తమైనటువంటి అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా వెళ్ళి ఆవిడ తాలూకా అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడ తాలూకా పాద ధూళి తగిలితే, కుంకుమ పూజ చేసినటువంటి లలితాదేవి తాలూకా పాద ధూళికి వచ్చిన శక్తితో బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఉంటాడు, విష్ణుమూర్తి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు లోకాన్ని లయం చేస్తూ ఉంటాడు. అటువంటి జగన్మాతని మనం నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరిగా అలంకారం చేసి చెరుకు గడ విల్లుగా పట్టుకున్నటువంటి ఆమెను ఎవరైతే ఆరాధిస్తారో, ఆవిడ పాదాలు ఎవరైతే శరణజొచ్చుతారో వాళ్ళకి సమస్తమైనటువంటి ఈది బాధలు కూడా తొలగిపోయి సమస్త శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. గూడాన్న ప్రీతమానస అని అమ్మవారి తలక నామానుసారం ఈ రోజు అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసాన్ని నివేదించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. శుభమస్తు. ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః.